హాయ్ అండి, నా స్టైల్లో గోంగూర చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకొని అందులో పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసుకొని అది కూడా ఫ్రై అవనివ్వాలి. తర్వాత ఆనియన్స్ ఫ్రై అయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ వేసుకొని ఒకసారి కలుపుకొని అందులో ఉప్పు పసుపు వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి చూసి ఒకసారి మళ్ళీ కలుపుకొని అందులో కారం వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ధనియాల పొడి కూడా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగానే ఉడకపెట్టిన గోంగూర పేస్ట్ ఉంది కదా, అది వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకొని గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. లాస్ట్లో మసాలా వేసుకొని మసాలా కూడా కలిసేలాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మంట మీద ఉంచి లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. డీటెయిల్ వీడియో కింద ట్యాగ్ చేస్తాను.